जरूर श्रीनिवास रेड्डी साहब को जिताइए, ये सेक्युलर आदमी है। సోదరులారా, ఇలా బీజేపీ కాంగ్రెస్ నేను ఒక్క మాట చెప్తా. బీజేపీ వస్తాడు, కాంగ్రెస్ వస్తాడు, బీఆర్ఎస్ బీజేపీకి బీ టీం అంటాడు. వీడు వానికి అంటాడు, వాడు వీనికి అంటాడు. కానీ మన భువనగిరిలో ఏం జరిగింది? భువనగిరి మున్సిపాలిటీలో బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిసి బీఆర్ఎస్ మున్సిపల్ చైర్మన్ తీసేసి ఇవాళ అక్కడ కాంగ్రెస్ మున్సిపల్ చైర్మన్, బీజేపీ వైస్ చైర్మన్ ఇది జరుగుతూ ఉంది. కాబట్టి మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈ రెండు పార్టీలు ఏకమై ప్రాంతీయ పార్టీని దెబ్బతీసి ఇక్కడ వాళ్ళ ప్రాబల్యం మెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ముఖ్యమంత్రి ఏమయ్యా ముఖ్యమంత్రి, నువ్వు చేస్తలేవు అమలంటే కేసీఆర్ నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటా, కేసీఆర్ నీ పేగులు వీకి నేను మెడలేసుకుంటా, నీ ముడ్డి మీద ఉన్న షెడ్డి గుంజుకుంటా, నిన్ను గొంతపోయి చెర్లపల్లి జైల్లో వేస్తా. ఇది మర్యాదనా? 15 సంవత్సరాలు అన్నం తిన్నమో అటుకులు బుక్కినమో అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చి దానికి నాయకత్వం వహించింది నేను. తెలంగాణ కోసం నా చచ్చిపోయేదాకా, నా ప్రాణాలు పోయేదాకా తెగబడి పోరాడింది నేను. నన్ను పట్టుకొని ఇన్ని మాటలు మాట్లాడమా? 10 సంవత్సరాల పాలన ఎట్లా ఉండే? కరెంట్ ఎప్పుడైనా పోయిందా? ఇవాళ వస్తుందా? అంటే ఏం దుర్మార్గం ఇది? శాతనైతే లేదా? ఇవాళ ఏంది? ఒకడేమో ఒక పార్టీ ఏమో దేవుని పేరు చెప్పుకొని ఓట్లాడుతుంది, ఇంకో పార్టీ ఏం చెప్తుంది? ఇవాళ దేవుని మీద ఒట్లు పెట్టి ఓట్లాడుతుంది. యాడికోతే ఆడ దేవుడు మొక్కాలి. ముఖ్యమంత్రి పోయి యాదేరిగుట్ట నరసన్న మీద ఒట్టు, జోగులాంబ అమ్మవారి మీద ఒట్టు, ఆడిపోయి బాసర సరస్వతి మీద ఒట్టు. ఈ ఒట్ల రాజకీయాలు నమ్ముతారు ఎవడన్నా? నీకు చేసే దమ్ముంటే అప్పుడే చేయాలి కదా. చివరి మాట నేను ఒకటి చెప్తా ఉన్నా. రైతులు మహబూబ్ నగర్ జిల్లా అయితే 25-30 ఎకరాల రైతు కూడా హైదరాబాద్లో వచ్చి ఆటో నడిపించారు.